వెల్కమ్ టు పెన్ పాయింట్. మనం చూస్తున్నాము మొన్న భూపాలపల్లి సంబంధించి చిట్యాల మండలంలో జరిగిన ఒక భూదందాకు సంబంధించి మట్టిని దొంగతనంగా తీసుకెళ్తున్న ఒక వ్యక్తి గురించి కొన్ని వార్తలు వేశాం. ఆ వార్తలు పూర్తి స్పృహతో పూర్తి ఆధారాలతో మా దగ్గర ఉన్న సమాచారాన్ని పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వేశాం. నేను దాదాపుగా గంటకు పైగా చేసిన ఆ షోలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే దీని వెనకాల ఉన్నారు అన్నమాట మాట్లాడలేదు. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానివ్వండి, ఎమ్మెల్యే కానీ రెస్పాండ్ అయిన విధానము, నిన్న మధువంశీ కృష్ణ పెట్టిన ప్రెస్ మీట్ ప్రకారం చూస్తే దీని వెనకాల ఖచ్చితంగా ఎమ్మెల్యే ఉన్నారా అన్న అనుమానం వచ్చేలాగా ఈ మొత్తం వ్యవహారం నడిచింది. దానికి సంబంధించి కొన్ని ఛాలెంజ్లు అయ్యాయి. సో మేము కూడా ఒక ఛాలెంజ్ విసురుదామనే దాంట్లోనే ఈ షోని ఇప్పుడు మేము కండక్ట్ చేస్తున్నాం. మొకిరాల మధువంశీ కృష్ణ ఆయనకు సంబంధించి లోకల్లో వాకపు చేస్తే ప్రతి ఒక్కరు కథలుగా ఆయనకు సంబంధించిన వ్యవహారాన్ని చెబుతూ ఉన్నారు. ఆయన ద్వారా పడిన వ్యధలకు సంబంధించిన సమాచారం చాలానే వచ్చింది. కానీ ఒక వ్యక్తిని ప్రశ్నించే క్రమంలో ఆయన పర్సనల్ ఇష్యూస్లోకి మేము వెళ్ళకూడదు అనే ఒకే కారణంతోనే ఆ అంశాలు ఇక్కడ మేము ప్రస్తావించట్లేదు, వాడి గురించి మాట్లాడట్లేదు. నిజాయితీపరుడని చెప్తున్నారు. ప్రజల సేవ కోసమే నేను ఇప్పటివరకు పాటుపడ్డానని చెప్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుడుగా కాకుండా తను సొంతంగా వెదిగాను అని చెప్తున్నారు. ఆయన రాజకీయ జీవితం గురించి వాటన్నిటి గురించి నిన్న మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా నేను ఒకసారి ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. దానికి సంబంధించి కొన్ని ప్రశ్నలు ఆయన్ని అడగాలనుకుంటున్నాను. అంతకన్నా ముందు ఆయన చేసిన ఆరోపణలో ఒక కీలకమైన అంశం ఉంది. ఆ అంశానికి సంబంధించి మాట్లాడే ముందు మరొకసారి నేను క్లారిటీ ఇస్తున్నాను. 3 సర్వే నెంబర్లలో అవి ప్రైవేటు పట్టా ల్యాండ్స్లో దానికి సంబంధించిన బోర్డు కూడా ఇప్పటికే దానికి సంబంధించిన ఓనర్లకు సంబంధించిన పేర్లతో ఒక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. గతంలో నేను తవ్వాను కాబట్టి ఇప్పుడు కూడా తవ్వుతాను అంటే ఖచ్చితంగా ఆ పట్టాదారులకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాల్సింది. లేకపోతే మీకు నిజంగానే అంత అవసరం ఉంటే ఎంఆర్ఓతో పర్మిషన్ తీసుకొని, ఎన్ఓసి తీసుకొని ఆ తర్వాత అక్కడ మీరు మట్టి తవ్వకాలు చేపడితే ఎవరు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ పక్కన ఉన్న ఎన్నో సర్వే నెంబర్లో అక్కడ నిర్మాణం అవుతున్న నేషనల్ హైవేకి సంబంధించి అక్కడి నుంచి మట్టి తరలి వెళ్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అక్కడ కాకుండా మీరు ఇక్కడ ఎందుకు తవ్వుతున్నారన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నిజంగానే మీరు చెప్పినట్టుగా ఇంద్రమ్మ ఇళ్ల కోసమో లేదా ప్రజల ప్రయోజన కోసమో మీరు చేసేలాగుంటే అర్ధరాత్రి పూట మట్టి తరలించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మొకిరాల వంశీకృష్ణ, మీకు ఏ అవసరం ఉందని అర్ధరాత్రి పూట జేసీబీలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి అక్కడి నుంచి మీరు మట్టిని తరలిస్తున్నారు? నిజంగానే మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్ల కోసమే మీరు మట్టి తరలించాలి అనుకుంటే ఆ లబ్ధిదారులు ఎవరు, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏంటి? ఒక్కొక్క లబ్ధిదారుడికి మీరు ఎంతెంత మట్టి అక్కడి నుంచి తరలించి వేశారు? అక్కడి నుంచి తరలించిన మట్టి ఎవరెవరి ఇంటికి చేరింది? వాళ్ళతో మీరు కలెక్ట్ చేసిన డబ్బులకు సంబంధించిన రిసీట్లు ఎక్కడ ఉన్నాయి? ప్రభుత్వానికి సమాచారం లేకుండా మీరు సొంతంగా ఈ వ్యాపారం చేయడానికి మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఆ హక్కు ఎవరు ఇచ్చారు? దానికి సంబంధించిన సమాచారం కూడా మీరు చెప్పాలి. ఎన్ని ఇంద్రమ్మ ఇళ్ళు మీ నియోజకవర్గంలో నిర్మాణం అవుతున్నాయి? వాటిలో ఎంతమందికి మీరు ఇక్కడి నుంచి మట్టిని తరలించి వాళ్ళకి ఇచ్చారు? ప్రైవేట్ ల్యాండ్ అని తెలిసిన తర్వాత కూడా ఒక ఘర్షణ వాతావరణం సృష్టించాలనే ఆలోచనతో పదుల సంఖ్యలో మీ అనుచరులను అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వ్యక్తిని బెదిరించి, భయపెట్టి, తరిమేసి మట్టిని తరలించాల్సిన అవసరం ఏముంది? ఇంద్రమ్మ ఇళ్ల కోసమే అయితే వాళ్ళ యజమానులతో మాట్లాడవచ్చు. అధికారులకు మీరు సమాచారం ఇస్తే అధికారులే ఆ ఓనర్లతో మాట్లాడి వాళ్ళకి సంబంధించిన అవసరాలని, ఆ పరిస్థితుల్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు. మీరు అక్కడ బల ప్రదర్శన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకు వచ్చింది? దానికి సంబంధించిన విజువల్స్, దానికి సంబంధించిన ఆధారాలు కూడా నేను బయటపెడుతున్నాను. కేవలం ఉదయం పూట తవ్విన ఇవే కాదు, రాత్రిపూట మీరు తవ్విన విజువల్స్ కూడా నేను టెలికాస్ట్ చేస్తున్నాను. ఈ నేపథ్యంలోనే కొన్ని అంశాలు నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఆయన ఒక ప్రెస్ మీట్ నిర్వహించి బీఆర్కే న్యూస్ మీద, అలాగే మా ఛానల్ చైర్మన్ మీద కూడా ఆయన కొన్ని ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తారు. మిస్టర్ వంశీకృష్ణ, గుర్తుపెట్టుకోండి, నా పేరు చిదంబర్ రెడ్డి, నేను అనంతపురం జిల్లాకు చెందిన జర్నలిస్ట్, అనంతపురం జిల్లాకు చెందినవాడిని. గత 25 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో నివాసం ఉంటున్న వ్యక్తిని. నా భార్య, నా పిల్లలందరూ కూడా తెలంగాణకు సంబంధించిన వాళ్ళే. నేను ఇక్కడే సెటిల్ అయిపోయాను. రాష్ట్ర విభజన జరిగేంత వరకు కూడా ఇక్కడ సమైక్యాంధ్రలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి సంబంధించిన అంశాలను ఇప్పుడు మాట్లాడుతూ వచ్చారు. కానీ ఒక్కసారి విభజన జరిగిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా సొంత మనుషులే అని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి పౌరుడు కూడా చెప్పాడు. మీకు మాత్రమే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు పరాయి వాళ్ళుగా ఎందుకు కనిపించారో మీరు సమాధానం చెప్పాలి.
ఇక మా చైర్మన్ బొల్లా రామకృష్ణ గారి గురించి కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు నీకేం తెలుసని ఆయన మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేశావు. నీకు అసలు ఏం అర్హత ఉందని చెప్పి ఆయన మీద నువ్వు అవాకులు చవాకులు బేలే ప్రయత్నం చేశావు. 1500 రూపాయల జీతంతో హైదరాబాద్కు వచ్చి తన జీవితాన్ని ప్రారంభించి ఇవాళ 30,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించి ఇవాళ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి బొల్లా రామకృష్ణ. నీకు తెలియకపోతే తెలుసుకో. బొల్లా రామకృష్ణ అనే పేరు ఏదైతే ఉందో అది నిజంగానే బీఆర్కే అనేది ఒక బ్రాండ్. ఆ బ్రాండ్లోనే మేమందరం బతుకుతున్నాం. ఆ బ్రాండ్ అండర్లోనే ఒక న్యూస్ ఛానల్తో పాటు ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అందరికీ చేరి 30,000కు పైగా కేవలం తెలంగాణ రాష్ట్రంలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ కాదు, మొత్తం యావత్ భారతదేశంలోనే 30,000 మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న సంస్థ మా బీఆర్కే గారు నడిపిస్తున్న సంస్థలు. మీరు తెలుసుకోవాల్సింది పెత్తందారులు కాదు. పెత్తందారులు అంటే పేదల నుంచి లాక్కొని వాళ్ళు సొంతం చేసుకునేవాళ్ళు. పేదవాళ్ళకు భోజనం పెట్టేవాడు కానీ, పేదవాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించేవాళ్ళు కానీ వాళ్ళను దేవుడు అనాలి, పెత్తందారులు అనకూడదు. నీకు తెలియకపోతే తెలుసుకో. సమాచారం కావాలంటే నేను రాత్రి నాకు 11 గంటల సమయంలో హాయ్ అని మెసేజ్ పెట్టారు కదా, అలాగే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడండి. బొల్లా రామకృష్ణ అంటే ఏదో మీకు తెలుస్తుంది. ఇక బొల్లా రామకృష్ణ గారి గురించి పక్కన పెడితే బీఆర్కే న్యూస్ గురించి మీరు బ్లాక్మెయిల్ చేయాలని మాట్లాడుతున్నారు. కనీసం ఆ వీడియో చూసారా మీరు? ఆ వీడియోలో కంటెంట్ ఏంటో తెలుసా మీకు? ఆరోపణలు ఏంటో తెలుసా? ఆ ఆరోపణలు వచ్చిన నెక్స్ట్ మినిట్ మా ఛానల్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్టు రాజేందర్ గారు వెంటనే ఒక షో చేశారు. ఏ ఆరోపణలు అయితే మా మీద చేశారో వాడి మీద ఛాలెంజ్ అప్పుడు చేశారు, ఇప్పుడు కూడా చేస్తున్నాం మేము ఛాలెంజ్. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ప్రారంభమయ్యి ఇవాళ మాలాంటి ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళకు ఆసరా కల్పిస్తున్న వాళ్ళు, ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించిన వ్యక్తి బొల్లా రామకృష్ణ. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్న ఛానల్ బీఆర్కే న్యూస్ ఛానల్. మీరు చెప్పినట్టుగా బ్లాక్మెయిల్కి పాల్పడి నడిపే సంస్థ ఇది కాదు, తెలుసుకోండి. మీరు బ్లాక్మెయిల్ చేశారంటున్నారు కదా, మీకు ఎవరైనా ఫోన్ చేసి ఏ రోజైనా ₹1 డబ్బులు ఎవరైనా అడిగారా? ఇలా మట్టి దొంగతనం చేస్తున్న అంశాలకు సంబంధించిన వివరాలు మా దగ్గర ఉంటే మీకు ఫోన్ చేసి దానికి సంబంధించి ఎవరైనా మీతో మాట్లాడారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తాం తప్పు చేస్తే. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు అధికారంలో ఉన్నాము కాబట్టి ఏది మాట్లాడినా నడుస్తుందని. అధికారంలో ఉంటే మీరు ప్రజాప్రతినిధులు, అధికారం కోల్పోతే మీరు మాజీలు, కానీ మేము మాత్రం ఎప్పటికీ జర్నలిస్టులమే. మీ పదవి 5 ఏళ్ల పాటు ప్రజలు ఇచ్చిన ఒక అవకాశం. అప్పుడు మీరు సరిగా పనిచేస్తే మరో 5 ఏళ్ళు మీకు అది ఎక్స్టెన్షన్ అవుతుంది. కానీ మేము ఈ ప్రొఫెషన్ ఎంచుకొని ఈ ఉద్యోగంలోకి వచ్చింది మాకు అవకాశం ఉన్నంత రోజులు, ప్రజలకు మా అవసరం ఉన్నన్ని రోజులు కూడా మేము ఇదే జర్నలిజంలో ఉంటాము, ఇదే జర్నలిజంలో బతుకుతాము. అవకాశం దొరికితే దేవుడు కరుణిస్తే ఇదే జర్నలిజంలోనే చేస్తాం. అంతేకాని మీలాగా రోజుకు ఒక రంగు మార్చే వ్యక్తులం కాదు మేము. ఏం తెలుసని మాట్లాడుతున్నారు? బ్లాక్మెయిలింగ్కి సంబంధించిన అంశానికి ఒక్కసారి ఆ వార్త చూడండి. ఆ వార్త చూస్తే మీకు తెలుస్తుంది ఆ ఆరోపణలు ఏంటి. ఆ ఆరోపణలో మా ఛానల్కి నిజంగానే దాని ప్రమేయం కానివ్వండి, ప్రస్తావన కానీ ఉందన్న విషయం మీరు తెలుసుకోవాలి. ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ వ్యక్తి మా ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట అతను ఈ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. అంతేకాని మా ఛానల్ బ్లాక్మెయిల్ చేసిందన్న విషయాన్ని ఏ ఒక్కరూ కూడా దాన్ని ధృవీకరించలేదు. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాము. ఏ తప్పునైనా సరే ఎత్తి చూపుతాం. తెలుసుకోండి, వార్తలు తెలుసుకొని మాట్లాడే ప్రయత్నం చేయండి. బొల్లా రామకృష్ణ గారి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. నిజంగానే ఆయన గురించి తెలుసుకుంటే మీరు ఆయన చేతులెత్తి దండం పెడతారు, కానీ ఇలా దుర్భాషలాడే ప్రయత్నం చేయరు. మీరున్న ప్రాంతంలో కూడా కనీసం ఒక 10 మందికైనా ఆయన ఉపాధి అవకాశం కల్పించున్నారు. మీ నియోజకవర్గంలో వెళ్ళి చెక్ చేసుకోండి. మీ నియోజకవర్గంలో కూడా 10 నుంచి 20 మంది ఖచ్చితంగా ఉపాధి కల్పించి ఉంటారు. నేను బీఆర్కే న్యూస్ ఛానల్ కాకుండా మాకు సంబంధించిన ఇతర కంపెనీల్లో నుంచి మీ నియోజకవర్గంలో కూడా ఇవాళ ఉంటారు. ఆయన నియోజకవర్గంలో, ఆయన గ్రామంలో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన గ్రామంలో ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే హైదరాబాద్కు వచ్చి నాకు ఈ సమస్యలో నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పితే పర్సనల్గా ఈయన వెళ్ళి మాట్లాడే వ్యక్తి బొల్లా రామకృష్ణ గారు. ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉంటే కార్పొరేట్ హాస్పిటల్ అయినా పర్లేదు, అక్కడ వెళ్ళి చికిత్స చేసుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో ఉన్న నా బిల్ ఇంత అయింది అంటే దాన్ని కంపెనీ అకౌంట్స్ నుంచి క్లియర్ చేసే వ్యక్తి బొల్లా రామకృష్ణ గారు. ఆ మాటలు మానేసి మీరు మాట్లాడుతున్న మాటలు ఏంటి? పెత్తందారుల అనే పదానికి మీనింగ్ తెలుసా మీకు? నేను ఛాలెంజ్ విసురుతున్నాను. మీరు మాట్లాడినట్టుగా ఐటీ సోదాలు జరిగిన వాళ్ళందరూ తప్పులు చేసినట్టయితే మీరు మాట్లాడుతున్నట్టుగా
మీ పార్టీ అధినేత రాహుల్ గాంధీ, మీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మీ పార్టీకి సంబంధించిన కీలకమైన నేతలు అందరి ఇళ్లల్లోనూ ఐటీ సోదాలతో పాటు ఈడీ సోదాలు మొత్తం జరిగాయి. అంటే వాళ్ళందరూ తప్పు చేసినట్టుగా మీరు భావిస్తున్నారా? చెప్పండి వంశీకృష్ణ గారు. ఏం చిదంబరం గారు బాగున్నారా? బాగున్నానండి, చెప్పండి. ఏమిటి విశేషాలు? మీరే చెప్పాలి విశేషాలు ఏంటని. మీరు చెప్పాలి. లైవ్ 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 లో పెడతారు కదా. చేశారు కదా మీరు, ఆరోపణలు ఛాలెంజ్లు చేశారు. సవాల్ చేస్తున్నా, తప్పు చేసిన నిరూపించాలా, లేకుంటే మీ ముక్కు నెలకు రాకిస్తా. తప్పు చేయలేదా? ఆ మట్టి తరలించలేదా? మట్టి తరలించిన జేసీబీలు మీరు కాదా? మట్టిని తరలించింది మీ జేసీబీలా కాదా? నువ్వు దొంగ అని ఎట్లా అంటావు? ఇంకోసారి చెప్పాలా, క్లారిటీ ఇవ్వాలా? అర్ధరాత్రి పూట మీ జేసీబీలతో మట్టిని తరలిస్తే ఏమనాలి? దాన్ని ఏమంటారు? ఎవరి పర్మిషన్తో మీరు తరలిస్తున్నారు? నీకు తెలిసింది. ఇప్పుడు మీకు బ్లాక్ మెయిల్ చేసి కుప్పలు చేసే వాళ్ళు మీ వాళ్ళు. ఓకే. బ్లాక్ మెయిల్ చీటింగ్ చేసి సంపాదించడం మీరు. ఓకే. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళం, అవసరాల రీత్యా అవసరాల కోసం. ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? నీతి నిజాయితీగా మీరు పనిచేసేలాగుంటే, నీతి నిజాయితీగా మీరు పనిచేసే వాళ్ళైతే అర్ధరాత్రి పూట జేసీబీలతో నడపాల్సిన అవసరం ఏముంది? 2 సంవత్సరాలు ఎక్కడికి పోయినావు? ఏది? నువ్వు ఒక స్టాఫ్ రిపోర్ట్ కూడా పనిచేసి 3,000 మందికి జీతాలు ఇవ్వకుండా 2 సంవత్సరాలు ఎక్కడ దాక్కున్నావు? 300 మందికా? 300 మంది? ఏ 300 మంది? పనిచేసిన సంస్థ ఏది? ఇప్పుడు ఏ సంస్థలో ఉన్నావు? ఇప్పుడు నేను ఉన్న సంస్థ బీఆర్కే న్యూస్ ఛానల్. బీఆర్కే న్యూస్ ఛానల్. అంతకుముందు నేను రాజ్ న్యూస్ లో ఉన్నాను. అంతకుముందు హెచ్ఎం టీవీలో ఉన్నాను. ఆ తర్వాత అంతకుముందు చాలా ఛానల్స్ లో పనిచేశాను. నువ్వు ప్రైవేట్ సంస్థలో పనిచేసి, నువ్వు ప్రైవేట్ సంస్థలో ఒక ఏజెన్సీ పెట్టి నువ్వు ఎవరెవరికి ఎగ్గొట్టినావు జీతాలు? ఎవరికి ఎగ్గొట్టాను? నీ దగ్గర ఉందా వివరాలు ఉన్నాయా? తీసుకొని రా, స్టూడియోకి రండి. స్టూడియో తీసుకొని రండి. మీ దగ్గర ఏమేమి వివరాలు ఉన్నాయి తీసుకొని రండి. ఆ ఆర్గనైజేషన్లో నేను ఎంప్లాయ్ అయినా, ఆర్గనైజేషన్లో నేను ఎంప్లాయ్ అయినా లేకపోతే ఆర్గనైజేషన్ నాదా తెలుసా మీకు? ఆ ఆర్గనైజేషన్లో నేను ఎంప్లాయ్ అయినా, ఆర్గనైజేషన్ నాదా తెలుసా మీకు? మీరు నా భూములు, మా భూముల్లో మీరు ఏం పని చేసేది? నువ్వు గులాంగిరి చేసేటువంటి సంస్థ భూములు పేదలకు చెందినవి. పేదలకు చెందినని చెప్పి ఎవరు డిక్లేర్ చేశారు? పేదలకు చెందిన భూములను ఎవరు డిక్లేర్ చేశారు? నువ్వు దొంగను ఎట్లా డిక్లేర్ చేసినావు? అదే మట్టి దొంగతనం చేసి చూపించాను కదా, విజువల్స్ తో సహా. నేను అదే చెప్తున్నా, మట్టి దొంగతనం చేస్తున్న దాంతో సహా నేను విజువల్స్ తో సహా చూపించాను కదా. హైదరాబాద్ లో ఆఫీస్ లో కూర్చుంటే గట్నే ఉంటాయి. నువ్వు హైదరాబాద్ ఆఫీస్ లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా డాక్యుమెంట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ డాక్యుమెంట్స్ మనం మాట్లాడాలి. ఎవరి డాక్యుమెంట్స్, ఎక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి కదా. మీకు తెలీదా? మొదటి రోజు అంతకుముందు మీరు తీసుకున్న ఎవరెవరి పేర్లు చెప్పారు మన లైవ్ లో? అదే ఏం తెలుసు చెప్పండి. మరి భూములు ఎవరి భూములు? అవి సీలింగ్ ల్యాండ్ అని మీరు ఎవరు దాన్ని కన్ఫర్మ్ చేశారు? ఏ బేసిస్ మీద దాని నోటిఫికేషన్ వచ్చింది? ఏది 2023లో SC/ST కేసులో మీరు జైలుకి వెళ్ళారు అలానా? SC/ST కేసులో జైలుకి వెళ్ళారు కదా. ఒక దళితుడిని బూతులు తిట్టి కొట్టడానికి, ఒక దళితుడిని బూతులు తిట్టి కొట్టి ఆయన మీద పేరు మీద కేసు పెట్టుకొని జైలుకి వెళ్ళారు అలానా? నీలాంటి నా కొడుకులు లుచ్చా నా కొడుకులు పెడతారు. ఎవరు? భాష, నీ భాష ఏంటి? నీ స్థాయి ఏంటి తెలుస్తోంది కదా. ఇప్పుడు అందరు చూస్తున్నారు కదా, నీ స్థాయి ఏంటో తెలుస్తోంది కదా. నీ భాష లైవ్ లోనే ఉన్నావు. ఇప్పుడు కూడా లైవ్ లోనే ఉన్నావు. చూడు, వింటూ ఎవరు లుచ్చాగాళ్ళు అన్న దానికి సంబంధించిన వివరాలు నేను ఆల్రెడీ బయట పెడుతున్నా. లుచ్చాగాళ్ళు ఎవరు అన్న దానికి సంబంధించిన వివరాలు బయట పెడుతున్నా. మీ స్థాయి ఏంటి, మా సంస్థ స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి అంటే ఇప్పుడు ముందు పెడుతున్నాను ప్రతి ఒక్కటి. అన్ని మా చైర్మన్ అడ్డం పెట్టుకుని ఎవరు సంపాదిస్తున్నారు? మీరు మీ ఎమ్మెల్యే పేరుని అడ్డం పెట్టుకుని మీరెంత సంపాదిస్తున్నారు? మీ ఎమ్మెల్యే మీకు ఏం సహకారం ఇస్తున్నారు? మీ ఎమ్మెల్యే మిమ్మల్ని దోచుకోమని ఏమైనా నియోజకవర్గం మీదకి, మండలం మీదకి వదిలేశారా?
అలానే అందరూ వదిలేస్తారు అనుకుంటున్నారా? దోచుకున్నది దోచుకున్న దానికి నిరూపణ ఆల్రెడీ నేను విజువల్స్తో సహా చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ క్వశ్చన్ చేస్తున్నా. మీరు చెప్పినట్టుగా ఇందిరమ్మ ఇళ్లకు మీరు నిజంగానే అమ్మి ఉంటే, ఇచ్చి ఉంటే, మీరు ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మీ నియోజకవర్గంలో లేదా మీ మండలంలో శాంక్షన్ అయ్యాయి, ఏ ఇళ్లకు మీరు మట్టి తరలించారు, ఆ వివరాలు తీసుకొని రండి. మీరు ఎవరెవరితో డబ్బులు కలెక్ట్ చేశారు, వాళ్ళకి సంబంధించిన వివరాలు తీసుకొని రండి. ఇందిరమ్మ ఇళ్లకు మాత్రమే మీరు మట్టి తరలించి ఉంటే దానికి సంబంధించిన వివరాలు మొత్తం తీసుకొని రండి. మీ మండలంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ మండలంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ గ్రామంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ ఇళ్లలో మీ నియోజకవర్గంలో ఎన్ని ఇళ్ళు శాంక్షన్ అయినాయి? మీ గ్రామంలో ఏమున్నాయి? మీ భాష మీలాంటి భాష నేను మాట్లాడగలుగుతాం, కానీ మీ స్థాయికి నేను దిగజారలేను. ఎందుకంటే మీ స్థాయి అదే. యూజ్లెస్ ఫెల్ ఎవరనేది మీకే అర్థమవుతుంది. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు. ప్రశ్నకు సమాధానం లేనప్పుడే బూతులు వస్తాయి. బూతులు మాట్లాడుతున్నారు అంటే మీకు చెప్పే ధైర్యం లేదు అని. మీ ప్రాంతంలో, మీ గ్రామంలో, మీ మండలంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? ఎన్ని ఇళ్లకు మీరు అక్కడి నుంచి భూమిని తవ్వి ఆ మట్టిని తరలించారు? ఎవరు చెంచా ఎవరో తెలియాలి, చెప్పాలా? చెంచా మీరు కాబట్టే ఇలా మాట్లాడుతున్నారు. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పే ధైర్యం లేదు. నీ ప్రశ్నకు సమాధానం, నేను హైదరాబాద్లో ఉంటాను. నా సంస్థ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 11లో ఉంటుంది. నా సంస్థ రోడ్ నెంబర్ 11 బంజారాహిల్స్లో ఉంటుంది. గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసినా దొరుకుతుంది. ఏముంటది? మంది రక్తాలు తాగుతుంది మీరు. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తుంటే, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మీరు మట్టి దొంగతనం చేస్తున్నారు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి ఫస్ట్ మీరు. మీ ప్రాంతంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? మీకు శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇళ్లలో ఎన్ని ఇళ్లకు మీరు ఇక్కడ నుంచి తరలించిన మళ్ళీ అక్కడ మట్టిని మీరు అక్కడ పెట్టారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్పండి. చెంచాగిరి చేస్తుంది ఎవరని నేను చెప్తా. మీ ప్రాంతంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? మీ గ్రామంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? మీ నియోజకవర్గంలో ఎన్ని ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయినాయి? ఏ ఇంటికి మీరు మట్టి తరలించారు? ఆ సమాధానం చెప్పి మాట్లాడు. ఎవరు బ్రోకర్ అని నేను చెప్తున్నా కదా, ఆ బ్రోకర్ ఎవరు అన్నది తెలుస్తుంది జనాలకి. బ్రోకర్ ఎవరు అన్నది ప్రజలకు తెలుస్తోంది. బూతులు మాట్లాడుతున్నది ఎవరో తెలుస్తోంది. నువ్వు మీ తల్లిని తిడుతున్నట్టుగా వేరే తల్లిని తిడుతున్నావు. నువ్వు ఆ తిట్లు మీ తల్లికి కూడా తగులుతాయి. అదే మాట నేనంటే మీ తల్లి కూడా అదే అవుతుంది. నువ్వు నన్ను తిట్టిన తిట్టు నేను నిన్ను తిడితే మీ తల్లి కూడా అదే అవుతుంది. మీ తల్లి అదేనా నువ్వు అనుకుంటున్నావా? ఏం అవసరం లేదు. గూగుల్లోకి వెళ్ళి బీఆర్కే న్యూస్ అని కొడితే డైరెక్ట్గా వస్తుంది. మీ తల్లి గురించి నువ్వు తిట్టుకుంటున్నావా? మీ తల్లిని నువ్వు తిట్టుకుంటున్నావా? నువ్వు ప్రజాప్రతినిధివా? నువ్వు మాట్లాడితే భాష ఏంటి? నీ భాష ఏంటి? మీ తల్లి గురించి మాట్లాడుతున్నావా నువ్వు? మీ తల్లిని అట్లే తిడతారా? నేను తిట్టనా మీ తల్లిని? అలానే మీ తల్లిని అదే అనుకోవాలా నేను? ఏం మాటలు మాట్లాడుతున్నావు? కనీసం ఇంగిత జ్ఞానం ఉందా నీకు? కడుపుకు అన్నమే తింటున్నావా? ఇంకేమైనా తింటున్నావా? నువ్వు ఒక తల్లి గురించి మాట్లాడుతున్నావు. నీకు సిగ్గుందా కనీసం? నీ తల్లి గురించి మాట్లాడు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పు ఫస్ట్. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నువ్వు బూతులు మాట్లాడుతున్నావు కదా. నీ తల్లి నిన్ను అలానే కనిందా? సమాధానం చెప్పి మాట్లాడు. నీ తల్లి నిన్ను అలానే కనిందా? నీ తల్లి నిన్ను అలానే కనిందా? దాని సమాధానం చెప్పు. ఇవన్నీ కూడా మాట్లాడదాం. భూమి ఎవరిది, దానికి యాజమాన్య హక్కులు ఎవరికి ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. ఎవరు
భూమి ఉందా లేదా డిసైడ్ చేసేది ప్రభుత్వం, నువ్వు కాదు. ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, అది రెవెన్యూ శాఖ డిసైడ్ చేస్తుంది. రెవెన్యూ శాఖ డిసైడ్ చేస్తుంది, నువ్వు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని మీరు చేస్తున్న దందాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా. కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఎందుకు చెప్పుకుంటున్నారు? అది మధువంశీ కృష్ణ నా తల్లిని దూషిస్తూ మాట్లాడిన మాటలు. నేను అదే ప్రశ్న అడుగుతున్నాను. నువ్వు ఇంకొకరి తల్లిని తిడుతున్నావు, మరి నీ తల్లిని కూడా అదే మాట నేను తిరిగి అంటే తెలిసొస్తుందా? అర్థమవుతుందా? నీ స్థాయికి నేను ఎప్పటికీ దిగజారలేను. గుర్తుపెట్టుకో మధువంశీ, నువ్వు ఒక తల్లిని తిడుతున్నావు, నీ తల్లిని కూడా అలా తిట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. నీ ప్రాంతంలో, నీ గ్రామంలో, నీ నియోజకవర్గంలో వెళ్తే నిన్ను కూడా అదే పదాలు అంతకన్నా భయంకరంగా, అంతకన్నా ఘోరంగా తిడుతున్నాడు. తెలుసుకో, ఒక తల్లిని తిట్టేటప్పుడు నువ్వు కూడా ఒక తల్లి గర్భం నుంచే బయటకు వచ్చావని, ఒక తల్లిని దుర్భాషలాడేటప్పుడు నువ్వు కూడా అదే తల్లి కడుపులో నుంచే భూమి మీదకి వచ్చావని. కనీసం మీ తల్లినైనా అడుగు వెళ్ళి, ఇలా ఒక వ్యక్తిని నేను ఇలా మాట్లాడొచ్చా అని. నిజంగానే నీ తల్లిని వెళ్ళి ప్రశ్నించు, నన్ను కూడా అలానే కన్నావా అని. అప్పుడే నీకు ఆ బాధ తెలుస్తుంది. నీలాగా చెంచాగిరి చేసుకుంటూ, నీలాగా అడుగులకు మడుగులొత్తుతూ, నీలాగా బెదిరింపులకు పాల్పడుతూ ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు మేము. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే నిజాయితీగా ఉంటాము, నిజాయితీగా ముందుకు వెళ్తాం. అంతే తప్ప నీలాగా బూతులు మాట్లాడడము, నీలాగా బూతులను కంటిన్యూ చేయడం అన్నది జరగదు. నువ్వు మాట్లాడిన బూతులు నీకు తిరిగి అంటే, అవే పదాలు నేను తిరిగి వాడితే నీ పరిస్థితి ఏంటి? ఒక ప్రజాప్రతినిధిగా పనిచేశానని చెప్పుకుంటున్నావు, సిగ్గు అనిపించట్లేదా నీకు? ఒక ప్రజాప్రతినిధిగా నేను సేవ చేస్తున్నానని చెప్పి నేను పెద్దగా ప్రెస్ మీట్ ఏదో పెట్టి మాట్లాడావు, సిగ్గుగా అనిపించట్లేదా? కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరైనా సరే అలాంటి మాటలు మాట్లాడారు అంటే ఖచ్చితంగా. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నా పేరు బొజ్జం వేణు అంటారు. చెప్పండి వేణు గారు. సార్, మా ఎమ్మెల్యే గారి మీద కానీ, మా మధువంశీ గారి మీద కానీ, మా మధువంశీ బాబాయ్ గారి మీద కానీ మీరు ఆరోపణలు చేస్తే మీరు ఎవిడెన్స్ తీసుకుంటారా అండి? కనిపిస్తుందిగా స్క్రీన్, ఒకసారి చూస్తారా మీరు? సార్, నైట్ టైము బొజ్జం, మీరు ఏమన్నారు మీ పేరు? బొజ్జం వేణు లోకల్ డాన్ అని మీ దాంట్లో వస్తుంది. ఓకే. అంటే మేబీ మీరు అట్లా సేవ్ చేసుకున్నారో లేకపోతే మీరు అట్లా సేవ్ చేయించారు, నాకు తెలియదు. ఓకే, మీరు ఎవిడెన్స్ ఉంటే తీసుకుంటారా అండి? స్క్రీన్లో మీరు బీఆర్కే న్యూస్ ఒకసారి చూస్తే మీకు అందులో అర్ధరాత్రి పూట మధువంశీ కృష్ణకు సంబంధించిన జేసీబీలతో, ఆయన ట్రాక్టర్లతో అక్కడ మట్టిని తరలిస్తున్న విషయాలు ఉన్నాయి. అరే కాదు వైసాబ్, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఇందిరా మిల్లులకు ఇప్పుడు మా శివార్లో ఉన్న, మా చింతకొండ రాయపల్లి మా శివార్లో ఉన్న భూములు ఇప్పుడు అవి ఓన్లీ మట్టి. ఇప్పుడు ఆయన జేసీపీ, ఓన్లీ జేసీపీ అయినప్పుడు ఇప్పుడు నీకు జేసీపీ అవసరం ఉంటే నువ్వు పిలుచుకోవా? సో అయితే నేను ఏం ప్రశ్న అడుగుతున్నానంటే, సరే మీరు చాలా మంచిగా అడిగారు. నేను అడిగిన సమాధానం చెప్పండి. నేను అడిగిన సమాధానం. అవసరం ఉంటే మీరు పిలుచుకోరా? రైట్ కరెక్ట్. అవునా కదా? మీకు జేసీపీ అవసరం ఉంటే అక్కడ మా రాజు యాదవ్ అని ఒక పర్సన్ ఉండేవాడు, మీకు ఐడియా ఉందా? ఆ ప్రాంతానికి మా ఏదైతే స్థలం మనం మాట్లాడుతున్నామో అక్కడ ఉండేవాళ్ళు ఒకరు, తెలుసా మీకు? ఐడియా ఉందా? ఐడియా ఉంది. ఆయనకి మధువంశీ కృష్ణ ఫోన్ చేసి బెదిరించలేదా? ఎవరు మధువంశీ కృష్ణ? ఇప్పుడు నాతో నన్నే బెదిరిస్తున్నాడు. 100% బెదిరించలే. బెదిరించకుండా 100కి ఎందుకు కాల్ చేశారంటారు? 10 మంది ఎందుకు? అంటే నేను ఒక వేణు గారు, నేను క్వశ్చన్ అడుగుతున్న సమాధానం చెప్పండి. మీరు రెండు మూడు క్వశ్చన్స్ అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు అన్నది ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కదా? అక్కడ మట్టి తరలించుకోవాలి అంటే దానికి ప్రావిజన్ ఎవరు చూపిస్తారు? వేలు గారు నేను అడిగిన సమాధానం చెప్పండి. మనం స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు వంశీకృష్ణ లాగా మీరు బూతులు మాట్లాడలేదు, ఓకే? వంశీకృష్ణ లాగా మీరు సరే బాధలో లేరు, సో మీరు లోకల్ డాన్ అని మెసేజ్ పెట్టుకున్నా చాలా పద్ధతిగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. మనం ఇలానే కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. నేను ఏమడుగుతున్నానంటే, ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు అన్నది ప్రభుత్వ బాధ్యత అయినప్పుడు దానికి మట్టి తరలించాల్సిన అవసరం ఉంది అనుకోండి, ఆ మట్టి ఎక్కడి నుంచి తరలించాలి లేకపోతే ఎక్కడి నుంచి తీసుకెళ్ళాలి అని చూపించాల్సిన బాధ్యత మామూలుగా అయితే ఎవరికి ఉంటుంది? సో ఓకే, రెవెన్యూ వాళ్ళకు ఉంటుంది, కరెక్టే కదా? సో మీరు లేదా ఇప్పుడు ఆ ఇల్లు ఇప్పుడు ఎవరైతే మీరు అన్నట్టుగా జేసీబీని ఎవరో పిలుచుకున్నారు అనుకుందాం, జేసీబీ ఒకటి ట్రాక్టర్ ఒకటి మీరు ఒకటే సార్, మీరు అనేది ఒకటే.
ఇప్పుడు జేసీపీ ఇప్పుడు ట్రాక్టర్ డ్రైవర్లు ఏమంటారు, జేసీపీ ఎవరు ఉంటే వాళ్ళని పిలుస్తారు. నా క్వశ్చన్ అది కాదు జేసీబీ ఎవరినన్నా కానివ్వండి, మధువంశీ కృష్ణకి ఒక నిమిషం ఈ మధువంశీ కృష్ణకి ఇష్యూకి సంబంధం లేదనుకుందాం కొద్దిసేపు. ఓకే, ఎవరైతే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కోసము మట్టి తరలిస్తామని చెప్పన్నారు, ఆయన మధువంశీ కృష్ణకు ఫోన్ చేస్తే నాకు జేసీబీ కావాలన్నారు, జేసీబీ పంపించారనుకుందాం కదా, అంతే కదా మీరు చెప్తుంది. అర్ధరాత్రి పూట ఎందుకు మట్టి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది? మనం ఉదయం తెచ్చుకోవచ్చు కదా. ఎందుకంటే ఒకటి ఎంఆర్ఓ కాదు, ఒక నిమిషం ఎంఆర్ఓ దగ్గర నుంచి ఆ ప్రాంతంలోంచి మట్టి తీసుకెళ్ళొచ్చు అన్న దానికి సంబంధించిన ఎన్ఓసి మీ దగ్గర లేదు. పోనివ్వండి, అది సరే. మీరు అన్నట్టుగా ఇప్పుడు అక్కడైతే బోర్డు ఉంది, దాని ఓనర్లు ఎవరు అని. ఆ ఓనర్లు ఎవరు అన్న విషయం మధువంశీ కృష్ణ చాలా క్లియర్గా తెలుసు. సరే, ఓకే ఆయన గొప్పవాడు. ఇప్పుడు బూతులు మాట్లాడారు, దాన్ని ఏమనాలి? ఇప్పుడు బూతులు మాట్లాడారు, ఆయన ఏమనాలి? ఇప్పుడు నేను దొంగ అనే పదం తీసేస్తున్నా కాదు. మధువంశీ సరే, నేను మీకు రెస్పెక్ట్ ఇస్తున్నా కదా. వేణుగారు ఒకసారి నేను ఒక ప్రశ్న చెప్పండి. ఇప్పుడు నేను మీకు మర్యాద ఇస్తున్నా, ఎందుకు ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటారు? వేణుగారు నేను మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా కదా. ఒక నిమిషం మళ్ళీ మధువంశీ కృష్ణ ఎందుకు మళ్ళీ మర్యాద ఇవ్వకుండా మాట్లాడుతున్నారు? మధువంశీ కృష్ణ ఎందుకు బూతులు మాట్లాడుతున్నారు? నేను నిన్న గాని మొన్న గాని నేను లైవ్ లో ఒక నిమిషం అప్పుడు ఏమనాలి? మీరు నా మీద ఒక ఆరోపణ చేశారు లైవ్ లో. వేణుగారు నా మీద ఒక ఆరోపణ చేశారు, మా ఎండి గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు. నేను సమాధానం చెప్పానా, బూతులు తిట్టానా? మీరు నా మీద ఆరోపణలు చేశారు, మా ఎండి గారి మీద ఆరోపణలు చేశారు. నేను మీకు సమాధానం చెప్పానా, బూతులు తిట్టానా? దాని సమాధానం చెప్పండి ఫస్ట్. మీరు కాదు వేణుగారు నేను బూతులు తిట్టానా, సమాధానం చెప్పానా? సమాధానం చెప్పానా, బూతులు తిట్టానా? నేను కాదు నేనేమంటాను, ఆ ల్యాండ్ ఎవరితో కొద్దిసేపు మాట్లాడదాం, అది కూడా డిస్కస్ చేద్దాము. మీరు వేణుగారు ఒక నిమిషం అది డిస్కస్ చేద్దాము. ఆ ల్యాండ్ ఏంటి, ఆ ల్యాండ్ అంశం మీద మాట్లాడదాం మనం ఖచ్చితంగా. అంతకన్నా ముందు మీరు అన్నారు మధువంశీ కృష్ణ ఎందుకు మీరు తిట్టారు అని. నేను తిట్టానా? చూసారా మీరు? దొంగ అనే దానికి సంబంధించి నా వర్షన్ నేను చెప్పాను. అర్ధరాత్రి పూట మట్టిని పర్మిషన్ లేకుండా తీసుకెళ్లే వాళ్ళని ఏమంటారు అనేది మీరు చెప్పండి అని అడుగుతున్నాను. నేను దొంగ అనే పదం తప్పనుకుందాం, ఏమనాలి? అర్ధరాత్రి పూట ఎంఆర్ఓ పర్మిషన్ లేకుండా చెప్పండి వింటున్నా, చెప్పండి. మీరు గుట్ట కొన్నారా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారా సార్? ఓపెన్ చెప్పండి. మట్టి ఎవరిది? మట్టి తరలించడానికి మీకు హక్కు ఎవరు ఇచ్చారు? గుట్టను కొన్నాను, మట్టిని కొన్నానని కాదు. ఇప్పుడు నేనేం కొన్నాను అన్నది కాదు. ఇప్పుడు మీరు అక్కడి నుంచి మట్టి తరలించడానికి మీకున్న పర్మిషన్ ఏంటి? వేణుగారు చెప్పండి. ఒకటి సార్, ఒకటి మనకు లా ప్రకారం అయితే గుట్టను కొంటే మీరు గుట్టను కొన్నారా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారా? ఏది కొన్నా, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా, గుట్టను కొన్నా, ఒక ప్రాంత ఒక ల్యాండ్ను కొన్నప్పుడు ఆ ల్యాండ్లో ఉన్న అన్ని వస్తువులు కూడా ఆ ల్యాండ్ ఓనర్కి చెందుతాయి. మీకు అది తెలుసో తెలీదో మరి. హద్దులు పెట్టడానికి ఆల్రెడీ మేము ప్రాసెస్ స్టార్ట్ చేశాము. ఒక నిమిషం నేను ఎందుకు ఆగాను అన్న దానికి సంబంధం కాదు కదా వేణుగారు. అంటే ఇప్పుడు మీరు కాదు, ఒక నిమిషం మీరు ఎందుకు అన్నదాన్ని సమాధానం చెప్తాను. ఎందుకని సమాధానం చెప్తాను. మేము భావించింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఇవాళ అధికారంలో ఉంది, ఇలాంటి తప్పులు జరగవు అనే ధైర్యంతోనే, ఆ నమ్మకంతోనే మేము ఉన్నాం. ఓకేనా? ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అంటే, లేదు మా ప్రజాప్రభుత్వం కాదు మాది ఇది, లేదు మీరు ఎవరైనా భూములు కొంటే మీరు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నారా, లేకపోతే మీరు గుట్టలు కొన్నారా, మీరు కొన్న గుట్టలని మీరు కాపాడుకోకపోతే మేము దాన్ని దోచుకొని వెళ్తామని చెప్పినట్టుగా ఉంది. మీరు ఇప్పుడు కాదండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. అంటే మీరు ఇప్పుడు ఈ లెక్క ప్రకారము మీ ప్రాంతంలో ఎవరైనా స్థలాలు కొంటే వాటిని వెంటనే కాపాడుకోవాల్సిన బాధ్యత పెట్టుకోవాలనా? నేను చెప్పలే మీకు అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా అని చెప్పలే. ఏ ల్యాండ్ కొన్నా ఆ ల్యాండ్లో ఉన్న అన్ని వస్తువులు కూడా ఆ ల్యాండ్ ఓనర్కే చెందుతాయి. అందులో గుట్టలున్నా, రాళ్ళున్నా, చెట్లున్నా, పుట్టలున్నా, ఏమున్నా సరే
మీ హద్దు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో మీ బౌండరీస్ వేసుకునే నీకు రిజిస్ట్రేషన్ కాదు కాదు అలా కాదు షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ ఒక నిమిషం వేణుగారు షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ నేను చెప్తున్నా పూర్తిగా వినండి ఒకసారి అయితే నేను చెప్తే మీకు అర్థమవుతుంది నేను చెప్తా షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ అన్న దాన్ని బేస్ చేసుకొని మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాము. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టి మా స్థలాలు జాగ్రత్తగా ఉంటాయి, దాంట్లో ఎవరైతే కొన్నారో ఆ వ్యక్తులందరూ కూడా భయం లేకుండా నిర్భయంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతోనే మేము హద్దులు వేసుకోలేదు. మీరు ఎప్పుడైతే మట్టి తవ్వడం స్టార్ట్ చేశారో అది మాకు సంబంధించిన భూమి, అందులో తవ్వొద్దు అని చెప్పడంతో పాటు ఇప్పటికి కూడా ఒకటే అడుగుతున్నా సార్, మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. మీరు గుట్టని కొన్నారా లేకపోతే అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నా? మీరు ఫస్ట్ టైం అన్నారు అగ్రికల్చర్ ల్యాండ్. నేను అనలేదు ఏది కొంటే ఏంటి అని అడిగాను. నేను గుట్ట కొన్నాను అని చెప్పలేదు, అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నాను అని చెప్పలేదు. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే పట్టా ల్యాండ్ లో 3 నెలల్లో ఎవరైనా హద్దులు చూపెట్టండి ఎవరైతే ల్యాండ్ కొన్నారు సార్. ఎందుకంటే నేను ఒక రియల్ ఎస్టేట్ చేస్తా సార్, మాక్సిమం 90 days మన హద్దులు చూపెట్టినాకనే ఆ ల్యాండ్ మనదా కాదా చెప్పేసి ఆయనదా కాదా అని చెప్పేసి మనం ఎప్పుడైనా చూసుకున్నాకనే మనం ల్యాండ్ కొన్నాం సార్. ఇప్పుడు మీరేమంటారు, ఎందుకు ఆ సమస్య ఎందుకు వచ్చిందంటారు? ఆ సమస్య కాదు అలా ఎందుకుందంటారు? కాదు అలా ఎందుకుందంటారు? హద్దులు చూస్తే తప్ప రిజిస్ట్రేషన్లు చేసుకోము, లేదంటే హద్దులు చూస్తే తప్ప మేము పెట్టము అని ఎందుకంటారంటే, ఎవరి దగ్గర అంటారు అంటే అక్కడ సమస్యలు ఉన్నప్పుడు లేదా ఒకే ల్యాండ్ మీద డిఫరెంట్ ఓనర్స్ ఉన్నప్పుడు ఉంటుంది. కానీ ప్రజాప్రభుత్వంలో ఇవాళ మేము ఉన్నాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాటిని ఎంటర్టైన్ చేయరు అని మేము నమ్మి లిటిగేషన్ ఉంటే కొంటారు స్వామి. అలా మీరు రియల్ ఎస్టేట్ చేశానన్నారు మీరు. లిటిగేషన్ ఉంటే అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొంటారు. వేణుగారు సరే, ఇంకా మీరు ఆల్రెడీ దాంట్లో అది ఫెయిల్ అయిపోయారులే. కానీ నేను ఏమంటున్నానంటే గుట్ట కొన్నానా అగ్రికల్చర్ ల్యాండ్ కొన్నానా అన్నది కాదు, వేరే దాంట్లోకి వేరే వాళ్ళ భూమిలోకి వెళ్ళి మట్టిని తవ్వే అర్హత హక్కు మీకు ఎవరు ఇచ్చారు? గుట్టను కొన్నానా? నేను కొన్న భూమిలో ఏమైనా ఉండొచ్చు. నేను కొన్న భూమిలో ఏమున్నా అది నాకు సంబంధించిందే. అందులో చెట్టున్నా పుట్ట ఉన్నా గుట్ట ఉన్నా పర్వతం ఉన్నా ఏదున్నా సరే నేను కొన్నప్పుడు అది నాకు సంబంధించిన ప్రాపర్టీనే. ఆ ప్రాపర్టీని నిజంగానే అది గుట్ట, దానికి రిజిస్ట్రేషన్కి సంబంధించిన అంశం లేకపోతే ఎంఆర్ఓనే నాకు రిజిస్ట్రేషన్ చేయడు. అది రిజిస్ట్రేషన్ అర్హత లేకపోతే దానికి వేణుగారు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేస్తున్నారంటే మీ తప్పును కప్పుపుచ్చుకునే దానికోసము ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నారు. మీ తప్పును కప్పుపుచ్చుకునే క్రమంలో ప్రభుత్వం మీద అభాండాలు వేస్తున్నారు. ఇక్కడ ప్రజాప్రభుత్వం లేదు, మేము చెప్పినట్టుగా నడవాల్సిందే, మేము చెప్పినట్టుగా జరగాల్సిందే అనే విధంగా మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ చేసిన ఎంఆర్ఓని ఇక్కడ మీరు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి రిజిస్ట్రేషన్లు జరుగుతున్న అంశాన్ని మీరు తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అలా చెబుతూ మీరు డైరెక్ట్గా ప్రభుత్వాన్నే తప్పుపడుతున్నారు. మీరు నేను చెప్తున్నా మీకు, మీరు వినండి. జరిగిన తప్పు ఏదైతే ఉందో దాన్ని సరిదిద్దుకోవడానికి ఏమో అవకాశాలు వాటి గురించి డిస్కస్ చేద్దాం. తెలిసి చేశారా తెలియక చేశారా పక్కన పెట్టండి. మీరు ఇగోకి వెళ్ళి మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకునే క్రమంలో సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దీనిలో తీసుకొచ్చారు. సంబంధం లేని ప్రభుత్వాన్ని మీరు తీసుకొస్తున్నారు. నా గంట సేపు లైవ్లో చూడండి, మొన్న మీరు గంట సేపు లైవ్లో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారి పేరు కానివ్వండి, ఎమ్మెల్యే గారి ప్రస్తావన కానీ నేను చేయలేదు. ఓన్లీ ఎమ్మెల్యే అనుచరుడుగా మాత్రమే మా వాళ్ళు స్టోరీ వేశారు తప్ప నా గంట సేపు లైవ్లో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే వెనకాల ఉన్నారన్న విషయం కానివ్వండి, ఎమ్మెల్యే గారికి డైరెక్ట్గా కనెక్ట్ చేసి కానీ నేను మాట్లాడలేదు. కానీ మీరు నేను పెట్టిన ప్రెస్ మీట్ ద్వారా ఎమ్మెల్యే అనేది వెనకాల మొత్తం ఉన్నారని చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకు? ఆయన సంబంధం లేని విషయంలో మీరు ఆయన ఎందుకు లాగుతున్నారు? ఎమ్మెల్యే గారికి దీనికి ఏం సంబంధం ఉంది? చెప్పండి. మీరు మధ్యలో మాట్లాడితే నేను ఏం చేయాలి? చెప్పండి. మీరు తప్పు మాట్లాడితే నేను కరెక్ట్ చేస్తాను. తప్పు చేస్తే నేను కరెక్ట్ చేస్తాను. తప్పు మాట్లాడితే కరెక్ట్ చేస్తాను, లేకపోతే నేను వింటా. ఓకే సార్. ఇప్పుడు 5 రోజులు ఎందుకు ప్రస్తావన చేసారు? ఒకటి, ఎంత వేస్ట్ గాడైనా కూడా మాక్సిమం ఎంత నాలెడ్జ్ లేనోడు కూడా నా హద్దు ఈ నుంచి కూడా, ఎంత నాలెడ్జ్ లేనోడు ఎంత చదువుకున్నోడైనా కూడా నా హద్దు ఈ నుంచి వీడికి ఉన్నది అన్నప్పుడే ఎవరు కానీ పైసలు కట్టి ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు సార్. ఓకే,
మీ బీఆర్కే న్యూస్ ఒకటి, మీ ఎవరైతే సిఇఓ ఉన్నాడో రామకృష్ణ చౌదరి ఆయన ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు? ఇప్పుడు హద్దులు తెలియదు అయితే ఎవరైతే తీసుకోరు కదా సార్? లేదు, అలా ఉండదండి. ఎవరు చెప్పారు మీకు హద్దులు చూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారని? మీరు మాట్లాడతారా నేను మీరు తప్పు చెప్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఎక్కడైనా సరే హద్దులు చూసుకొని రిజిస్ట్రేషన్లు చేయరు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సర్వే చేయించుకుంటారు, అప్పుడు హద్దులు పాతుకుంటారు. సమాధానం లేదా సార్? నేను అదే అడుగుతున్నా, చెప్తున్నా మీకు నేను సమాధానం అదే సార్. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా సర్వే చేయించుకొని వాడి హద్దులు పాతుకుంటారు. అది ప్లాట్లు కాదండి వేణుగారు, అవి ప్లాట్లు కాదు, అవి డెవలప్డ్ వెంచర్స్ కాదు. అవి డెవలప్డ్ వెంచర్స్ కాదు. డెవలప్డ్ వెంచర్స్ అయితే వాడికి హద్దు రాళ్ళవని పర్ఫెక్ట్గా ఉంటాయి. లేనప్పుడు ఏం చేస్తామంటే రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు సర్వేయర్ దగ్గరికి వెళ్ళి నాకు అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా హద్దులు చూపించమంటే ఆయన అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటండి? కాగా వేణుగారు ఒక ప్రశ్న సమాధానం చెప్పండి. నేను ఇప్పుడు ఒకసారి అడుగుతా, ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు సంబంధం లేని వ్యక్తి వెళ్ళి దీన్ని సర్వే చేయమంటే చేస్తారా? ఓనర్ వెళ్ళి అడిగితే సర్వే చేస్తారా? ఇప్పుడు నాకు సంబంధం లేకుండా వెళ్ళి నాకు ఈ సర్వే చేయండి, నేను దీన్ని కొంటున్నాను అంటే ఎంఆర్ఓ సర్వే చేస్తారా? లేకపోతే నేను కొన్న తర్వాత వెళ్ళి నేను ఈ స్థలం కొన్నాను కాబట్టి రిజిస్ట్రేషన్ మీరే చేశారు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కదా హద్దురాలు పాతుకుంటారు. అది డెవలప్డ్ వెంచరా అది? లేకపోతే ఏంటి? డెవలప్డ్ వెంచర్స్లో ఉంటాయి మీకు తెలిసింది. మరి మీరు రిజిస్ట్రేట్ చేశారంటారు మరి? చెప్పండి. ఒకటి మీరు అన్నారు, ఓకే, మీ దానికి నేను సమాధానం ఇస్తున్నా, ఫ్రస్ట్రేషన్ సమాధానం ఇస్తున్నా. ఇప్పుడు మీరు కొనే ముందు లేకపోతే కొన్నాకైనా కూడా రిజిస్ట్రేషన్ అయినాకైనా కూడా మీ బౌండరీ ఎంత దూరం ఉన్నది, ఎంత వరకు ఉన్నది తెలియదు నాకు. కొనే ముందుకే మీరు నా సర్వే ఇక్కడ నుంచి నా భూమి ఇక్కడ నుంచి తెలుసు మాకు తెలుసు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా హద్దులు తెలుసు. ముఖానికి ఎప్పుడైనా కొన్నావా? నేనా? అంటే నాకు ఇలాంటి డబ్బులు తెలియదు కాబట్టి నేను కొనలేదు. నాకు పెద్దగా ఆస్తులు లేవు, నేను కొనలేదు. కానీ అదే నేను చెప్తున్నా, అదే సమాధానం చెప్తున్నా. నా మొహాన్ని నేను కొనలేదు. ఎందుకు అంటే నాకు ఇలా దందాలు చేసి సంపాదించిన డబ్బులు నా దగ్గర రాలేదు. నేను ఉద్యోగం చేసి నా ఉద్యోగంతో నాకు వచ్చే జీతంతో నేను బతుకుతాను కాబట్టి ఇలాంటి ఆస్తులు నేను కొనలేదు. కానీ నేను చెప్పేది ఏంటంటే గుట్టలు తవ్వమని మీకు హక్కు ఇవ్వనప్పుడు, అర్ధరాత్రి పూట జేసీబీలు పెట్టి మట్టిని తరలించినప్పుడు ఆ మట్టిని తరలించడానికి ఎవరైతే సహకరిస్తున్నారో, ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా దొంగలే అంటారు. ఇద్దరు అయిపోయారు, మూడు ఆయన. చెప్పండి కర్కూర్ నరేందర్ గారు. కాదండి, బీఆర్కే న్యూస్ ఛానల్ అండి. బీఆర్కే న్యూస్ ఛానల్ గారు మీరు? అవునండి. ఓకే, మీరు ఎప్పుడు కొన్నారండి ఈ భూమిని? ఎప్పుడు కొన్నామా? లేదా మీరు ఎప్పుడు కొనుగోలు చేశారు ఈ భూమిని? ఎప్పుడు కొనుగోలు చేశారు? డాక్యుమెంట్స్ ఉంటాయి, చెక్ చేసుకోండి. ఆ విషయం అడగడానికి కాల్ చేశారా? చెప్పడానికి ఏమైనా హద్దులు ఉన్నాయా? ఆల్రెడీ మేము బోర్డు పాతాము, చూసుకోండి, బోర్డు ఉంటుంది అక్కడ. ఎవరి పేరు ఉంది అక్కడ ఎవరి పేరు ఉన్నా సరే, అది నాది అయినా కాకపోయినా సరే, మీరు అర్ధరాత్రి పూట మట్టి దవ్వి మీ జేసీబీల ద్వారా మట్టిని తరలిస్తే అది నాది అయినా కాకపోయినా నేను ప్రశ్నిస్తాను. అది సీలింగ్ ల్యాండ్ అని ఎవరు డిక్లేర్ చేశారు? సీలింగ్ ల్యాండ్ అని ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ 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 చేశారు? ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? సీలింగ్ ల్యాండ్ అని ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? సీలింగ్ ల్యాండ్ అని ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? సీలింగ్ ల్యాండ్ ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు? అంటే ప్రజాప్రభుత్వంలో మీరు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మీ పార్టీకి సంబంధించిన మీ పార్టీ అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వంలో సీలింగ్ ల్యాండ్లని మీ ఎంఆర్ఓను రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ప్రజాప్రభుత్వంలో మీరు చెప్పినట్టుగా సీలింగ్ ల్యాండ్లు పరాయిల వాళ్ళ చేతికి వెళ్ళిపోతున్నాయి. మీరు అదేనా చెప్పాలనుకుంటున్నారు? మీరు చెప్తున్నారు అదే కదా, ఇప్పుడు మీరు చెప్తున్నారు అదే కదా. అది కాదు కాబట్టే, అది మా సొంత ల్యాండ్ కాబట్టే, ఆ ల్యాండ్కి మాకు సంబంధం ఉంది కాబట్టే ప్రశ్నిస్తున్నాం. నా ప్రశ్న అదే. మీరు అలా దొంగతనంగా మట్టి తీసుకెళ్తున్నారు నా ప్రాంతంలో నుంచి, నా స్థలంలో నుంచి తీసుకెళ్తున్నారు కాబట్టే, ఆ స్థలంలోంచి తీసుకెళ్తున్నారు కాబట్టే ప్రశ్నిస్తున్నా నేను. తప్పు చేశారు కాబట్టే ప్రశ్నిస్తున్నాను. మీ ఎంఆర్ఓని అడగండి వెళ్ళి. సీలింగ్ ల్యాండ్ని మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు? సీలింగ్ ల్యాండ్ని వేరే వాళ్ళ పైన ఎందుకు చేస్తున్నారని మీరు ప్రశ్నించండి.
నా స్థలం కాబట్టే నా స్థలం కాబట్టే నాకు సంబంధించిన స్థలం కాబట్టే నా స్థలం అయినా కాకపోయినా దొంగగా మట్టి దొంగతనం తీసుకొని వెళ్తే ప్రశ్నిస్తాను. దొంగతనంగా తీసుకెళ్తే ఖచ్చితంగా నేను ప్రశ్నిస్తాను. ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టే నమ్మకంతోనే మేము ఇప్పటిదాకా ముందున్నాము. ప్రజాప్రభుత్వం కాదు ఇది. మాలాంటి దగాకోర్లు కబ్జాకోర్లకు సంబంధించిన ప్రభుత్వం మీరు చెప్పాలనుకుంటున్నారా? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు ఇష్టం వచ్చినట్టుగా చేద్దామనుకుంటున్నారా? మీరు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ దోచుకుందాం అనుకుంటున్నారా? వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఇక్కడ ఉండనివ్వరా? ప్రజాప్రభుత్వంలో వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళని ఉండనివ్వరా? ప్రజాప్రభుత్వంలో వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళని మీరు ఉండనివ్వరా? వాళ్ళ మీద భౌతిక దాడులు చేస్తారా? భౌతిక దాడులు చేసే సంస్కృతి మీకు ఎవరిచ్చారు? భౌతిక దాడులు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? భౌతిక దాడులు చేస్తారని బెదిరించే హక్కు మీకు ఎవరిచ్చారు? భౌతిక దాడులు చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? ప్రజాప్రభుత్వంలో వేరే ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు మా ప్రాంతంలోకి రాకూడదన్న రూల్ ఏమైనా పెట్టారా? ఆ రూల్ పెడితే రేవంత్ రెడ్డి గారితో మీరు దాని మీద ఒక అనౌన్స్మెంట్ చేయించండి. మీరు ఒక ప్రజాప్రభుత్వంలో వేరే ప్రాంతాల నుంచి ఎవరు రాకూడదు అని ఒక అనౌన్స్మెంట్ చేయించండి. మీరు ప్రజాప్రభుత్వంలో మీరు రేవంత్ గారితో ఒక అనౌన్స్మెంట్ చేయించండి, వేరే ప్రాంతాల వాళ్ళు మా ప్రాంతంలోకి రాకూడదు అని. అప్పుడు వేరే ప్రాంతం వాళ్ళు ఇక్కడికి రాకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారితో మీరు ఒక అనౌన్స్మెంట్ చేయించండి. సీలింగ్ ల్యాండ్ని ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారనే విషయం ఆయనతో అడిగిపించండి. మీరు అడిగించండి, సీలింగ్ ల్యాండ్ ఎంఆర్ఓ ఎలా రిజిస్ట్రేషన్ చేశారు. ఇది ప్రజాప్రభుత్వంలో వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరినైనా సరే మేము రానివ్వము అనే అంశాన్ని మీరు అనౌన్స్ చేయించండి. వేరే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లను మీరు చెప్పండి. మీరు మీ ప్రజాప్రభుత్వానికి చెప్పండి, రేవంత్ రెడ్డి గారికి చెప్పండి, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ భూములు కొనకూడదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయకూడదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు మీరు ఏమి చేయకూడదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారితో మీరు ఒక అనౌన్స్మెంట్ చేయించండి. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎక్కడొచ్చింది? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజాప్రభుత్వం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం బీఆర్ఎస్ కాదు, కేసీఆర్ కాదు. ఇప్పుడు సీఎం ఎవరంటే రేవంత్ రెడ్డి గారితో మీరు మాట్లాడించండి. చెప్పండి, వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఎవరు బతకూడదు, వేరే ప్రాంతాల వాళ్ళు ఇక్కడ వచ్చి బతకూడదు అని మీరు అనౌన్స్మెంట్ చేయించండి. ఎవరైనా సరే ఇక్కడ భూములు కొంటే వాళ్లను పేదల పేరుతో మేము దోచుకుంటాము. మీ వాళ్ళు మీరే ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంకో ఆయన నరేందర్ అంట, కట్కం నరేందర్ కాల్ చేస్తున్నారు, మీరు కాల్ చేస్తున్నారు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు మీరు? ఎమ్మెల్యే గారి పేరు నేను మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. వేణుగారు ఒక నిమిషం చెప్తా, నేను క్లారిటీ ఇస్తాను, తర్వాత మీరు మాట్లాడండి. గంట సేపు నా లైవ్ ఉంటుంది కదా, గంట సేపు మీరు వెళ్ళి చూసుకోండి. ఒక్క సందర్భంలో అయినా ఒక్క పరిస్థితుల్లో అయినా సరే ఎమ్మెల్యే గారి పేరు కానీ ఎమ్మెల్యే గారి ప్రస్తావన కానీ నేను తీసుకొచ్చానా? మధువంశీ కృష్ణ గురించి మాత్రమే మాట్లాడానా? వేణుగారు నేను చెప్తాను, ఒక చిన్న గేమ్ చెప్తాను మీకు. మధువంశీ కృష్ణ మీద ఉన్న ఆరోపణల గురించి నేను మాట్లాడుతుంటే మీరు ఏం చేశారు అంటే దానికి సంబంధం లేని ఎమ్మెల్యే గారిని దాన్ని కనెక్ట్ చేసి తద్వారా ఎమ్మెల్యే గారి దగ్గర మీరు ఒక సింపతి కార్డు యూజ్ చేయడమో లేకపోతే ఆయన ద్వారా మీరు సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నేను నా లైవ్లో గంట సేపట్లో ఒక్క సందర్భంలో కూడా ఒక్కసారి కూడా ఎమ్మెల్యే గారి పేరు కానివ్వండి ఎమ్మెల్యే గారి ప్రస్తావన కానీ తీసుకొని రాలేదు. మధువంశీ కృష్ణ అనే వ్యక్తి, ఆయనకు సంబంధించిన జేసీబీలు వస్తున్నాయి, అర్ధరాత్రి పూట మట్టిని తరలిస్తున్నారు, దాన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన నా వ్యక్తులపైన లేకపోతే అక్కడ సంబంధించిన వ్యక్తులపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేశారు. దాని గురించి మాత్రమే మనం మాట్లాడాలి. మీరు ఏం చేస్తున్నారు అంటే నేను చెప్తాను, ఒక నిమిషం నేను కంప్లీట్ చేయనివ్వండి. మీరు ఏం చేస్తున్నారు అంటే నేను మాట్లాడని ఎమ్మెల్యే గారి గురించి, నేను ప్రస్తావించిన ఎమ్మెల్యే గారి గురించి, ఈ విషయంలో అసలు సంబంధం లేని ఎమ్మెల్యే గారిని మీరు తీసుకొస్తున్నారు, దానికి రాజకీయ కోణం కలిపే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మీరు ఏమేం చేస్తున్నారు అంటే ప్రజాప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వేరే ప్రాంతాల వాళ్ళు వచ్చి మా దగ్గర భూములు కొనకూడదు అనే విషయాన్ని మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీలింగ్ ల్యాండ్ అని మీరు ఆరోపిస్తూ సీలింగ్ ల్యాండ్లని మీ ప్రభుత్వంలో, మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎంఆర్ఓలు వాళ్ళందరూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు లేదా ల్యాండ్ ట్రాన్స్ఫర్లు చేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుతున్నారో మీరు, ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళు మీ ప్రాంతంలో
అయినా ఇప్పటిదాకా శాంక్షన్ అయినాయి వాటిలో మీరు ఇక్కడ నుంచి తరలించిన మట్టిని ఎంత స్థాయిలో అక్కడ మీరు తీసుకెళ్ళాలన్న ప్రశ్నకు సమాధానం చెప్పని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పట్లేదు. మీరు చేస్తున్న పనులు ఏంటంటే ఎమ్మెల్యేని కాదు ఒక నిమిషం ఈ ఎమ్మెల్యేని ఇష్యూలోకి తీసుకొని రావడము, నా తల్లిని దూషించడం, మధువంశీ కృష్ణ నా తల్లిని దూషించడం, నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తూ మాట్లాడడం, నేను ప్రశ్నకు సమాధానం చెప్తుంటే నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్న వంశీకృష్ణను ఏమనాలి? మీరు లోకల్ డాన్ అని మీ దాంట్లో మీరు పెట్టుకున్నారు పేరు, కానీ మీరు ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? లేదు, ఇంకా అవ్వదు. ఎందుకు అంటే తప్పు చేసినప్పుడు తప్పు జరిగిందా లేదా అని దానికి సంబంధించి ఒకవేళ నేనే తప్పు చేశాను అనుకుందాం, మీ మీద సంబంధం లేని ఆరోపణలు చేశాను అనుకుందాం, మీరు చేయాల్సిన పని ఏంటి? మీ ఎక్స్ప్లెనేషన్ మీరు ఇవ్వాలి. ప్రెస్ మీట్ పెట్టారు, మాట్లాడారు, మీరు వాటి వరకు ఉండాలి. మీరు ఏం ఆరోపణలు చేస్తున్నారు? చెప్పండి. మీరు చెప్పారు కదా సార్, నేను చెప్తున్నా ఒకసారి వినండి సార్. చెప్పండి. అదే ఇప్పుడు మీరు ఒక తల్లికి పుట్టిన వాళ్ళే. అవును, ఓపెన్ చెప్తున్నా సార్. అవును, నేను తల్లికే పుట్టాను. ఇప్పుడు నేను ఒక తల్లికే పుట్టినా, ఆయన ఒక తల్లికే పుట్టారు. కానీ ఆయన అన్నట్టుగా ఆయన వాడిన పదము అలాంటి వ్యక్తిని కాదు నేను. నేను అనేది ఆయనలాగా అలాంటి వ్యక్తిని కాదు నేను. ఆయన ఒక ఇప్పుడు మధువంశ అనే వ్యక్తి కూడా, మధుబాబు అనే వ్యక్తి కూడా ఒక లేదు లేదు, తల్లికి పుడితే అలాంటి పదాలు వాడరు, అలాంటి పదాలు వాడరు. అలాంటి పదాలు వాడుతున్నారు అంటే అతను ఖచ్చితంగా సామాన్య మానవుడు కాదు, మనిషి కాదు. నా కొడుకుని దొంగ అంటే ఇప్పుడు నీ తల్లి ముందు నిన్ను దొంగ అంటే నువ్వు పడతావా సార్? నేను దొంగ కాదు అని చెప్పుకుంటా. నేను దొంగ కాదు అని చెప్పుకుంటా. ఇప్పుడు ఎలా అయితే చెప్పుకున్నానో, ఇప్పుడు మీ తల్లి ముందు నిన్ను దొంగ అంటే నువ్వు ఇప్పుడు మీ తల్లికి ఏమనిపిస్తుంది? నా కొడుకు నేను అప్పుడు ఏం చేస్తానంటే, నేను దొంగని కాదు, నేను దొంగ కాదు. నేను చెప్తాను. ఈ పాయింట్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, మీకు ఇస్తా అవకాశం ఇస్తాను నేను. కాదు, ఈ పాయింట్ చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి, మీకే అవకాశం ఇస్తాను నేను. నిజంగా నా తల్లి ముందు నన్ను ఎవరైనా దొంగ అంటే, నేను దొంగను కాదు అన్న విషయం నా తల్లికి ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే నేను అలా దొంగతనాలు చేయను కాబట్టి. సరే, అయినా సరే నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం వస్తే, ఇదిగో ఈ కారణాల చేత నేను అక్కడి నుంచి మట్టి తరలించాను, నా ప్రాంతంలో ఇన్ని ఇందిరమ్మ ఇల్లులు నాకు శాంక్షన్ అయ్యాయి, ఇక్కడి నుంచి తీసుకెళ్లిన మట్టిని ఇన్ని ఇళ్లలో వాటిని డంప్ చేశాను, ఆ వివరాలు చెప్పొచ్చు. ఒక నిమిషం. మీరు చెప్పినట్టుగా ఆ జేసీబీ కాదండి, కాదు కదా, మీరు ఓనర్ కాదు కదా, జేసీబీతో మీరు మట్టి తరలించలేదు కదా. కాదండి, మీరు మట్టి తరలించలేదు కదా, జేసీబీతో మీరు మట్టి తరలించలేదు కదా. మీరు ఏం చెప్పాలి? కాదు, ఒక నిమిషం. వేణు గారు ఒకటే ఒక పాయింట్ అడుగుతాను నేను. ఒకే ఒక పాయింట్ అడుగుతా చెప్తాను. మీరు ఒకే ఒక పాయింట్ నేను అడుగుతా చెప్పండి. ఒకవేళ నిజంగానే జేసీబీ మీది కానీ ఆ యాక్టివిటీ చేసింది మీరు కాదు అనుకుందాం, అప్పుడు మీరు ఏం చెప్పాలి? అప్పుడు మీరు ఏం చెప్పాలి? జేసీబీ నాదేనండి, కానీ నాకు ఆ మట్టి తరలింపుకు సంబంధం లేదు, ఆ ఎవరైతే మట్టి తరలించారో అప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకు మీరు తెలుసు కదా, మీకు హద్దులు ఎక్కడ ఉన్నాయో తెలుసు, ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు. మీరు మట్టితో విన హద్దులు ఎక్కడివి నాకు తెలియదు కదా, మీకు తెలుసు కదా. మీరు తవ్విన మట్టి ఎవరి సర్వే నెంబర్లోది? మీరు తవ్విన మట్టి ఏ సర్వే నెంబర్లోది? నాకు తెలియదు, నేను దూరంగా ఉన్నా, నేను చూడలేదు. మీరు ఏ సర్వే నెంబర్ నుంచి మట్టి తవ్వారు? ఆ సర్వే నెంబర్ నుంచి మట్టి తవ్వడానికి మీకు ఎంఆర్ఓ ఇచ్చిన ఎన్ఓసి కాపీ ఏమైనా ఉందా? ఆ ఎన్ఓసి కాపీ ఉంటే మీరు నాకు ఇవ్వండి. లేదు అంటే మీరు ఎవరైనా వేరే హద్దుల్లోకి పోతే ఎవరి హద్దుల్లోకి వెళ్ళారు మీరు? ఎందుకు ల్యాండ్ మీదకి ఎందుకు? సమాధానం చెప్పండి. ఇప్పుడు అడుగుతున్నా కదా, సమాధానం చెప్పండి. ల్యాండ్ మీదకి వస్తే సమాధానం మారిపోతుందా? ల్యాండ్ మీదకి వస్తే సమాధానం మారిపోతుందా? ల్యాండ్ మీదకి వస్తే సమాధానం మారిపోతుందా? మీ పేరేంటి? ఆర్టీఓ గానీ, మీ ఏడీ గానీ, మీ ఎస్ఐసిఐ గారు ఇంకెవరు ఉంటే అందరం తీసుకొని రాలి, ఇదే మదన్న మేము తీసుకొని ల్యాండ్ మీదకి వస్తాం. మీరు రేపు ల్యాండ్ మీదకి వస్తే సమాధానం మారిపోతుందా? హద్దులు మారిపోతాయా? నా ప్రశ్న సమాధానం చెప్పండి. ఫస్ట్ నా ప్రశ్న సమాధానం చెప్పండి ఒకసారి. అది కూడా ఆల్రెడీ నేను ప్లే చేస్తున్నా. చిట్యాలలో మీరు మీ జేసీబీ, మీ ట్రాక్టర్లు మట్టిని తరలిస్తున్న విషయాలు అలా టెలికాస్ట్ చేస్తున్నా. దానికి సమాధానం చెప్పండి. మీరు కాదు కదా, ఆ జేసీబీ ఎవరిది? మీది. కానీ ఆ మట్టి తరలించింది ఎవరు? తీసుకోనండి, అవి తీసుకోనండి, స్టూడియోకి రండి. లంచాలు తీసుకొని ఎవరు ఏమని లంచాలు ఇస్తే మీరు చెప్తున్నట్టుగా మీ ప్రజాప్రభుత్వంలో ఏదైనా జరిగిపోతుందా? అది విషయం. సో ఓవరాల్గా వీళ్ళు చెప్పాలనుకుంటోంది
వీళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటుంది ఏంటంటే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఈ ప్రజాప్రభుత్వంలో వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చి భూములు కొనాలన్నా ఆ భూముల్లో వాళ్ళు అక్కడ ఉండాలన్నా సరే అవకాశం లేదు, వాటిని మేము ఆక్రమిస్తాము, అక్రమంగా మట్టి తరలిస్తాము అలా అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీలింగ్ ల్యాండ్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సీలింగ్ ల్యాండ్లని నిజంగానే ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి. అదే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నామని చెప్పుకున్న కార్యకర్తలు మా దగ్గర డబ్బులు ఇస్తే రిజిస్ట్రేషన్లు అయిపోతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే అలాంటిది ఏదైనా జరిగి ఉంటే ఇమ్మీడియట్లీ మీరు ఏ ఎంక్వైరీకైనా మీరు వెళ్ళండి, ఎంక్వైరీ వేయండి. నిజంగానే మేము డబ్బులు ఇచ్చినట్టు కానివ్వండి, అక్రమంగా దాని రిజిస్ట్రేషన్లు జరిగినట్టు కానివ్వండి, ఏదైనా ప్రూవ్ అయితే మొదట ఎంఆర్ఓ మీద చర్యలు తీసుకోండి, ఆర్డీఓ మీద చర్యలు తీసుకోండి, తర్వాత మా ప్రాపర్టీ దగ్గర రండి. లేదు మా ప్రాపర్టీ మీదకి మొదట వస్తాము అనుకుంటే మీరు చేసిన ఆరోపణలన్నిటికీ ఆధారాలు పట్టుకొని రండి, ఆధారాలు తీసుకొని రండి. హైదరాబాద్ ఆఫీస్ ఎప్పుడు నేను అందుబాటులో ఉంటాను. మీరు చెబుతున్నట్టుగా మీ ల్యాండ్ మీదకి వస్తే అబద్ధాలు నిజాలు అయిపోవు, నిజాలు అబద్ధాలు అయిపోవు. ఆ ల్యాండ్ మీది కాదని తెలుసు. నేను ఇప్పటికే అడుగుతున్న ప్రశ్న, నిజంగానే మీరు అక్కడ తవ్వుకోవడానికి అనుమతులు ఉంటే మీకున్న అనుమతులు ఏంటి, మీకు ఎన్ఓసి ఎవరు ఇచ్చారు, ఏ డేటెడ్లో ఇచ్చారు, ఏ సర్వే నెంబర్లో మీకు తవ్వుకోమని అవకాశం ఇచ్చారు. ఒకవేళ నిజంగానే ఈ ప్రాపర్టీ కొన్న వ్యక్తి హద్దులు తెలియకుండా కొన్నారని అనుకుందాం, మీకు హద్దులు తెలిసి అని మీరు మాట్లాడుతున్నప్పుడు మరి మీరు ఎవరి హద్దుల్లోకి వెళ్ళి ఆ మట్టిని తవ్వారన్న దానికి సంబంధించిన సమాచారం చెప్పండి. పర్మిషన్ ఉందా, ఉంటే ఎన్ఓసి ఎక్కడ, ఏ డేటెడ్లో వచ్చింది, మీకు ఏ కారణంతో తవ్వుకోమని చెప్పారు, మీకు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. లేదు మీకు ఎమ్మెల్యేనో లేకపోతే ఇంకోరు ఎవరైనా ఇచ్చారనుకోండి, వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా ఉంటే వాటినైనా మీరు బయటపెట్టండి. అలా కాదు అనుకుంటే ఒక ప్రైవేట్ ల్యాండ్లోకి మీరు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఆ ఓనర్ పర్మిషన్ ఉండాలి, లేదా కనీసం ఇన్ఫర్మేషన్ అన్నా ఉండాలి. అవి లేకుండా ఒక ప్రాపర్టీలోకి మీరు ఎలా వెళ్తున్నారు, వాటిని ట్రెస్పాసింగ్ కింద డీల్ చేయాల్సిన అవసరం లేదంటారా? అలాంటి సందర్భంలో మేము ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాము, మేము ఇష్టం వచ్చినట్టుగా తిడతాము అని మాట్లాడుతున్న మాటలకి సమాధానము నేను ఇప్పటికి కూడా సేమ్ అదే క్వశ్చన్ అడుగుతున్నాను. ముక్కిరాల వంశీకృష్ణ, ముక్కిరాల మధువంశీకృష్ణ, నువ్వు ఒకరి తల్లిని దూషించేటప్పుడు నువ్వు కూడా ఆ తల్లి కడుపులో నుంచి వచ్చావన్న విషయం నీకు ఎందుకు గుర్తు రావట్లేదు? నేను చేసినవి ఆరోపణలు అయితే వాడికి ఆధారాలు లేకపోతే వాడిని ఎదుర్కోవడానికి ఎన్నో ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లేదు అంటే నేనే ప్లాట్ఫామ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, రండి, నేనే నా ప్లాట్ఫామ్ ఇస్తాను. ఇప్పుడు ఎలా అయితే గంట సేపటి నుంచి ఈ ఛానల్లో ఇదే వార్తకు సంబంధించి టెలికాస్ట్ చేస్తున్నారనే మీరు వచ్చి మీ మొత్తం చెప్పేంత వరకు కూడా నేను మీకు అవకాశం ఇస్తాను. రండి, మీరు నా మీద చేసిన ఆరోపణలు కానివ్వండి, లేదా ఎవరి మీద చేసిన ఆరోపణలు అయినా సరే అన్ని ఆరోపణలకు సమాధానాలు, ఆధారాలు పట్టుకొని రండి, నేను సమాధానం చెప్తాను. నన్ను వ్యక్తిగతంగా దూషించే ప్రయత్నం చేశారు, అదే దూషణలకు నేను దిగితే మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళు చేసిన తప్పుకి, వాళ్ళు చేస్తున్న అక్రమాలకి మిమ్మల్ని షీల్డ్గా వాడుకుంటున్నారు, మీరు దాన్ని ఎందుకు గుర్తించలేకపోతున్నారు? ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే గారిని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను. ఆ క్వశ్చన్స్ ఎమ్మెల్యే గారిని డైరెక్ట్గా అడుగుతున్నాను, ఆయనతోనే సమాధానం తీసుకునే ప్రయత్నం నేను చేస్తాను. ఆ క్వశ్చన్స్ నిజంగానే ఆయన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ముక్కిరాల మధువంశీకృష్ణ చాలా క్లియర్గా నిన్న మాట్లాడుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే గారిని లోకల్ ఎస్ఐకి సంబంధించి కూడా నేను ఎక్స్ప్లెనేషన్ తీసుకున్నాను. ఆరోపణలు చేసిన దానికి సంబంధించి నేను ఖండించాను. అక్కడ ఏదైతే నిజం ఉందో దాని గురించి మాత్రం మాట్లాడాలని చెప్పాను. అక్కడి వరకు మాత్రమే అది పరిమితమైంది. కానీ వీళ్ళు చేస్తున్న తప్పుడు పనులకి నిజంగానే ఎస్ఐ సహకరిస్తున్నట్టుగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. ఆ క్వశ్చన్స్ ఒకసారి ఫైర్ చేయండి. ఎమ్మెల్యే గారిని కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం అనుకుంటున్నాను నేను. ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని ఇదే నా ప్రశ్నలు. నిజంగానే మధువంశీకృష్ణ నిన్న మాట్లాడిన మాటలను మీరు సమర్థిస్తున్నారా? వేరే ప్రాంతం నుంచి ఇక్కడ ఎవరు వచ్చి భూములు కొనకూడదు, ఇక్కడికి వచ్చి ఎవరే కానీ దాన్ని నడపకూడదు అనే విధంగా మీరు ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? ఆ మాటలు మీరు సమర్థిస్తున్నారా? ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద భౌతిక దాడులకు దిగుతామంటూ మీరు మధువంశీకృష్ణ నేను మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో దానికి మీ అప్రూవల్ ఉందా? ఎమ్మెల్యే గారు ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నారు. మధువంశీకృష్ణ మాట్లాడిన మాటలు మీరు సమర్థిస్తున్నారా? సెకండ్ క్వశ్చన్, ఎమ్మెల్యే గారిని పేరు తీసుకొని ఆయన మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యే గారిని దీన్ని మొత్తాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అదే ప్రశ్నలో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా అడుగుతాను నేను. నెక్స్ట్ క్వశ్చన్, నిజంగానే కొన్ని ఆరోపణలు మీ అనుచరుడైన మధువంశీకృష్ణ మీద వచ్చాయి, నిజంగానే మీరు ఆయన మీద వచ్చిన ఆరోపణలపైన స్వతంత్ర దర్యాప్తు చేయిస్తారా? ఇప్పటికే మేము పిటిషన్లు ఇస్తే పోలీసులు తీసుకోవట్లేదు, ఆ తీసుకోకపోవడానికి కారణము ఎమ్మెల్యే పేషి నుంచి మాకు వస్తున్న ప్రెషర్ వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన మీద వచ్చిన ఆరోపణలు, మేము చూపిస్తున్న ఆధారాలు, వీటన్నింటినీ బేస్ చేసుకొని ఆయన మీద మీరు స్వతంత్ర దర్యాప్తు చేయిస్తారా?
మీ లోకల్ ఎస్ఐతో కాకుండా డీజీపీ గారిని మేము రిక్వెస్ట్ చేస్తాం, మీరు రిక్వెస్ట్ చేయండి. ఒక స్వతంత్ర వ్యక్తితో, స్వతంత్ర దర్యాప్తు సంస్థతో, వీలైతే సిఐడినా సిబిఐ ఏదైనా సరే వాళ్ళతో మనము దర్యాప్తు చేపిద్దామా? దానికి మీరు ఒప్పుకుంటున్నారా? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, అర్ధరాత్రి పూట మట్టిని తరలించమని మీ అనుచరుడు చెప్పింది ఎవరు? ఒకవేళ ఆయన అది తరలించకపోతే, కేవలం ఆయన జేసీబీలు మాత్రమే అక్కడ వర్క్ చేస్తూ ఉంటే, ఆ మట్టిని తరలించుకొని వెళ్ళిన వ్యక్తులు ఎవరు, వాళ్ళ వివరాలు ఏంటి? నిజంగానే ఇందిరమ్మ కోసమే ఈ మట్టి తరలింపబడుతూ ఉంటే దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా నేను అడుగుతాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. అర్ధరాత్రి పూట దీన్ని తరలించమని ఆయనకి ఎవరు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? ఎవరు దాన్ని అక్కడి నుంచి తరలించుకొని వెళ్ళమని చెప్పంటున్నారు? నిజంగానే ఆయన చేసింది తప్పని నిరూపితమైతే మీరు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు? ఆయన తప్పు చేయలేదు అనుకుంటే ఖచ్చితంగా మీరు మాకేం చెప్తే అది చేస్తాం మేము. కానీ నిజంగానే ఆయన తప్పు చేశారని నిరూపితమైతే మీరు ఆయన మీద ఏం చర్యలు తీసుకుంటారు? మీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా? పోలీస్ కేసు పెట్టి లోపల వేయిస్తారా? ట్రెస్పాసింగ్ కేసులో ఇంకొకరి ఆస్తి మీదకి వెళ్ళినందుకు ఆయన మీద చర్యలు తీసుకుంటారా? నెక్స్ట్ క్వశ్చన్. ఏం చేస్తారు? సో నేను మళ్ళీ అడుగుతున్నాను, మీ నియోజకవర్గంలో వేరే ప్రాంత ప్రజలు వచ్చి భూమి కొనకూడదా? కొంటే వాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతుంటే మీరు దాన్ని చూస్తూ ఉంటారా? మీ అనుచరులు వాళ్ళకి ఇలా వార్నింగ్లు ఇస్తూ ఉంటే, ఆంధ్ర పెత్తందారు అనే పేరుతో చెబుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు ఇట్లనే ఇబ్బంది పెడతారా? ఏంటి మీ ఉద్దేశం ఏంటి? అర్థమవుతుంది కదా? వేరే ప్రాంత ప్రజలు ఇక్కడికి రాకూడదు, ఆంధ్ర వ్యక్తులు అంటారు. ఆంధ్ర వ్యక్తులు అంటే ఆంధ్ర ఏమైనా వేరే పాకిస్తానా, బంగ్లాదేశా, లేదా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తులు ఏమైనా టెర్రరిస్టులా? ఆంధ్ర వ్యక్తులు కూడా ఈ తెలుగు నేలలో, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అనేది దీన్ని తెలుగు నేల అని చెప్పాలి. ఆ తెలుగు నేలలో అందరూ భాగస్వాములే. సో ఆ నేపథ్యంలోనే నేను అడుగుతున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్. నిజంగా ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే వారి మీద భౌతిక దాడులు చేస్తామని చెప్పి వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ మాట మీద లేకపోతే మీ అనుచరుడిదా? దీన్ని కూడా మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి. ఇప్పుడు మధువంశీకృష్ణ మాట్లాడిన బూతులు, యూజ్ చేసిన పదజాలము, ఆయన మాట్లాడిన మాటలు, ఈ మాటలన్నింటినీ మీరు సమర్థిస్తున్నారా? ఒక తల్లి గురించి తప్పుగా మాట్లాడే వ్యక్తి, ఒక తల్లికి దూషించే వ్యక్తి, మీ అనుచరుడిగా మీరు దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారా? ఏం చేస్తున్నారు? నేను చేసిన గంటసేపు లైవ్లో మొన్న ఒక సందర్భంలో కూడా మీ పేరు కానివ్వండి ఏం తీసుకోలేదు. ఎందుకంటే మీ అనుచరుడు కాబట్టి, మీరు ఆయన దగ్గర ఫోటోలు ఉన్నాయి కాబట్టి వాటన్నింటినీ నేను చేస్తూ ఉన్నాను. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. నిజంగానే పేద ప్రజల పేరు చెప్తున్నారు కదా, వాటి కోసము పట్టా ల్యాండ్స్ కాకుండా ప్రభుత్వ భూమిని ఎందుకు పంచట్లేదు మీరు? నిజంగానే పేద ప్రజలకు సంబంధించి మీకు అంత కన్సర్న్ ఉన్నప్పుడు, మీ ప్రాంతంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారని చెబుతున్నప్పుడు, ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన ల్యాండ్లపైకి నేను తీసుకెళ్తానని మీ అనుచరుడు బెదిరిస్తున్నప్పుడు, ఎంతో ప్రభుత్వ భూమి ఉంటుంది, మళ్ళీ ఆ ప్రభుత్వ భూమిని మీరు ఎందుకు పంచట్లేదు? ఆ వైపుగా మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ముఖ్యమంత్రి గారికి కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళకి ఎవరికైనా మీరు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రపోజల్ కానివ్వండి ఇచ్చారా? మిమ్మల్ని ప్రశ్నిస్తే వాళ్ళ భూముల్ని పేదలకు పనిచేస్తామని బెదిరిస్తారా? ఇది ఎక్కడి ప్రభుత్వం? ప్రజాప్రభుత్వం పేరుతో మీరు చేస్తున్నది ఇదేనా? ఖచ్చితంగా ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి దృష్టికి మేము తీసుకెళ్తాము. అంతేకాకుండా వేరే ప్రాంతాల నుంచి ఇక్కడ వచ్చి ఎవరు బతకూడదు, ఎవరు ఇక్కడికి రాకూడదు అంటూ వంశీకృష్ణ ఇస్తున్న వార్నింగ్లు, ప్రశ్నిస్తే తల్లులను బూతులతో తిడుతున్న ఆ వ్యక్తికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా మేము తెరపైకి తీసుకొని వస్తాం. 2023లో ఆయన మీద నమోదైన SC/ST కేసు ఏదైతుందో దానికి సంబంధించిన సమాచారం కూడా నా దగ్గర ఉంది. సరే, దాన్ని రాజకీయ కోణంలో చూద్దాము, దాన్ని పట్టించుకోకూడదు అనే దాంతోనే మేము దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేయలేదు. ఎన్నికల సమయంలో జరిగిన అంశం కాబట్టి దాంట్లో రాజకీయ కోణం ఉంటుందనే ఉద్దేశంతోనే ఆయన కేసు పెట్టి ఆయన రిమాండ్కి వెళ్ళొచ్చినా సరే దాని గురించి మేము మాట్లాడలేదు. కానీ ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఖచ్చితంగా ఆయన ఉద్దేశము, ఆయన ఆలోచన విధానం మాత్రం ఖచ్చితంగా జనాల మీదకి వెళ్ళడమే. ఇలా ఎవరినైనా సరే బూతులు తిట్టి వాళ్ళ మీదకి వెళ్ళేంత ఒక ఆలోచన విధానం ఉన్న వ్యక్తిగా నేను నమ్ముతున్నాను. ఎఫ్ఐఆర్ కాపీ ప్లే చేయండి. ఆయన మీద కంప్లైంట్, ఆయన మీద ఎఫ్ఐఆర్, SC/ST కేసు కింద ఆయనని రిమాండ్ కూడా తరలించారు. ఒక దళితుడిని ఆయన కులం పేరుతో దూషించారు అన్నది ఆయన మీద ఉన్న ఆరోపణ. అది ఆరోపణ నిజమా అన్న దాని మీద నాకు క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడిన విధానాన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన మాట్లాడే ఉంటారు. దళితులు అంటే ఆయనకి గౌరవం లేదు, దళితులు అంటే ఆయనకి ఇదే ఆలోచన విధానం ఉంది అన్న విషయం మీద మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టే అలాంటి మాటలు మాట్లాడుతున్నారు,
అలాంటి బూతులు మాట్లాడుతున్నారు, అలాంటి అంశాలకు సంబంధించిన విషయాల్ని పదే పదే తిడుతున్నారు. ఎఫ్ఐఆర్ కాపీ ఆయన మీద ఉన్న కంప్లైంట్ రెండు చూస్తున్నారుగా మీరు. అది ఆయనకి వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం. నన్ను లైవ్లోనే ఈ స్థాయిలో బూతులు తిట్టిన వ్యక్తి ఒక దళితుడిని తిట్టలేదు అని నమ్మడానికి అవకాశం లేదు, ఎందుకంటే అది కనిపిస్తుందిగా. లైవ్లో ఉన్నానని తెలిసి తిడుతున్నాను అని మాట్లాడుతున్నారు అంటేనే ఏ స్థాయిలో బరి తెగించారో అన్న దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ ఇది. దీన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన అదే తరహా ఆలోచన విధానంలో ఉన్న వ్యక్తి అన్నది అర్థమవుతుంది. ఒక తల్లిని తిట్టేటప్పుడు నేను కూడా ఆ తల్లి గర్భం నుంచే వచ్చాను అన్న విషయాన్ని మర్చిపోయి ఆయన మాట్లాడుతున్న మాటలు, దాన్ని మళ్ళీ సపోర్ట్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్న పదజాలము, అగైన్ అండ్ అగైన్ మళ్ళీ నేను అదే మాట చెప్తున్నాను. మీరు తప్పు చేయకపోతే, సమాచార లోపంతో ఒకవేళ నేను మీద ఏమైనా ఆరోపణలు చేస్తే మీరు చేయాల్సిన పని ఏంటి? మీరు మీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేదా నేను చేసిన తప్పు కాదని మీరు చెప్పుకోవాలి. అంతకీ కాదనుకుంటే మీ దగ్గర ఉన్న ఆధారాలతో హైదరాబాద్ ఆఫీస్కి రావాలి, లేదా లోకల్ రిపోర్టర్ని అడిగితే నేను లోకల్ రిపోర్టర్ని మీకు అసైన్ చేస్తాను. అలా కాకుండా బూతులు మాట్లాడడము, ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వెళ్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడైనా సరే ఆ దేవుడు మీకు ఒక మంచి బుద్ధిని ఇవ్వాలని, ఒక తల్లిని తిట్టినప్పుడు అదే తల్లి గర్భంలోంచి నేను కూడా వచ్చాన విషయాన్ని గుర్తొచ్చేలాగా చేయాలని చెప్పి మాత్రమే కోరుకుంటాను. మామూలుగా అయితే రాష్ట్రం మొత్తం భోగి పండుగ జరుపుకుంటుంది, కానీ ఇలాంటి కొద్దిమంది గురించి మాట్లాడి ఆ భోగి పండుగ అన్నది ఎలా జరుపుకుంటున్నారా అని ప్రశ్నించేలాగా ఇవాళ పరిస్థితి మారిపోయింది. ఎనీవేస్, ఛాలెంజ్ అయితే మేము ఇస్తున్నాము. ఎమ్మెల్యే గారు నేను క్వశ్చన్స్ అడిగాను, ఆయన ఆన్సర్లు చెప్తారో మేము చూద్దాము. అలాగే రేవంత్ రెడ్డి గారికి కూడా నేను దీని గురించి అడుగుతాను. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ ఉండకూడదా? ఉంటే వాళ్ళని మీరు ఇలానే భయపెడతారా, బెదిరిస్తారా, తరిమేస్తామని చెప్తారా? పేదల పేరు చెప్పి వాటిని దున్నుకొని మేము వాటిని కబ్జా పెడతామని చెప్తారా? ఎస్, అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇది వాళ్ళ పెన్ పాయింట్. నెక్స్ట్ పెన్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అండ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.